అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి నవల కీర్తి కిరీటాలు 8వ భాగాన్ని వినబోతున్నారు. ఏమే స్వర్ణ, ఏం ఆలోచించావు? నేనేం చెయ్యను పిన్ని. ఏం చెయ్యనంటావే? ఏదో ఒకటి చూడక. రేపేగా జానకి పిల్లలు వచ్చేది. ఈ మంచం తీసేయకపోతే వాళ్ళు నిలబడే జాగా కూడా ఉండదు. ఆ కామేశ్వర ఇంటికి వెళ్ళుండు. పెద్ద ఇల్లు, పిల్ల జల్లా లేరు. వాళ్ళకేం ఇబ్బంది ఉండదు. వాళ్ళు రావద్దని అంటుంటే ఎలా వెళ్ళను పిన్ని? అంటారే, అనరు మరి. వాళ్ళు తెలివిగల వాళ్ళయే, ముందే జాగ్రత్త పడుతున్నారు. నేను తెలివి తక్కువ దాన్ని కాబట్టి నిన్ను నెత్తినెక్కించుకుని ఏడుస్తున్నాను. ఉండు పిన్ని, ఏదైనా మార్గం చూస్తాను. ఇంకెప్పుడు చూస్తావు? నేను చచ్చిన తర్వాతనా? అంత మాట అనుకో. ఒక కాగితం కలం ఇలా ఇవ్వు. ఎవరికి ఉత్తరం రాస్తావు? ఆ కిషోర్కా? ఆయన గారు జవాబు రాసేసరికి జానకి పుట్టబోయే పిల్ల పాకుతుంది కూడా. కిషోర్కి కాదు పిన్ని, దిక్కులేని వాళ్ళని చేర్చుకునే హాస్టల్ ఉంది. ప్రస్తుతానికి అక్కడ ఉండనిస్తారేమో చూస్తాను. పినతల్లి కాగితం కలం తెచ్చి మంచం మీద గిరాటు కొట్టిపోయింది. స్వర్ణ లేచి కూర్చుని ఓపిక తెచ్చుకుని వ్రాయసాగింది. గౌరవనీయులైన కార్యదర్శి గారికి. సువర్ణలత నమస్కరించి వ్రాయున్నది. నేను మీ హాస్టల్ విద్యార్థుల సహాయం కోసం ఒకసారి నృత్య ప్రదర్శన ఇచ్చాను. నేను మీకు గుర్తున్నానని ఆశిస్తున్నాను. ప్రస్తుతం నా పరిస్థితులు మారినాయి. అమ్మా నాన్న పోయారు. అనారోగ్యంతో ఉన్నాను. నన్ను అనాథగా భావించి మీ హాస్టల్లో చేర్పించుకోమని ప్రార్థిస్తున్నాను. మీరు నా ఈ ఉత్తరాన్ని. స్వర్ణ కళ్ళు బైర్లు కమ్మడంతో ఉత్తరం పూర్తి చేయలేక ఆపు చేసి పక్కన పడేసింది. దరిద్రుడికి ఆకలి ఎక్కువంటారు. ఇదే కాబోలు. లేచినప్పటి నుంచి కడుపులో పేగులు మెలితిరుగుతున్నట్టు ఎంత ఆకలి! పైకి చెప్పడానికి సిగ్గనిపిస్తోంది. స్వర్ణ కూర్చోలేకపోయింది. ఇంతలో వీధి వాకిలి చప్పుడయింది. ఎవరు? పిన్ని కూతురు వెళ్ళింది. పిన్ని, ఒక కప్పు కాఫీ ఇస్తావా? స్వర్ణ అడగలేక అడిగింది. కాఫీయా? నాకేం సంపదలు లేవు తల్లి, కూర్చుని తినడానికి. అసలే చస్తుంటే 2 సార్లు కాఫీలు ఎక్కడి నుంచి తెమ్మంటావు? పాలు లేవు. స్వర్ణ నీరసంగా మంచం మీద వాలింది. తల్లి ఎప్పుడూ తనని తినమని ఎంత బ్రతిమలాడేది. పుస్తకం చదువుతూ వేడివేడి కాఫీ అక్కడ పెడితే మర్చిపోయిన రోజులు ఎన్నున్నాయి. ఈ ఆకలేమిటి? కళ్ళ ముందు చీకట్లు ముసురుతున్నాయి. పోనీలే, వేడినీళ్లలో కాస్త పంచదార వేసి పిన్ని. పంచదార కలికలంలో కూడా లేదు. స్వర్ణ పడుకుంది. ఒక్క నిమిషం, ఒక్క క్షణంలా ఉంది. టైమే గడవదు. స్వర్ణ, ఎవరో పిలిచారు. మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరిచింది. మంచం దగ్గర తేజ నిలబడున్నాడు. స్వర్ణ అతన్ని చూడగానే చప్పున లేచి కూర్చుంది. ఆ లేవడంలో కాలికి మంచం తగిలి ప్రాణం ఎగిరిపోయినంత బాధ కలిగింది. అయినా నవ్వుతూనే అతన్ని పలకరించింది. మీరా? ఎప్పుడొచ్చారు? ఈ పూటే. లోపల నుంచి పినతల్లి కంఠం కంగున వినిపించింది. మళ్ళీ ఎవరో తయారైనట్టున్నారు. వెధవ సంతైపోయింది. అసలే ఇల్లు చాలక చస్తుంటే. కామేశ్వరరావు గారు ఏమన్నారు? భర్త అన్నం తింటూ అడిగాడు. ఏమంటారు? ఈ కుంటిదాన్ని ఎవరు రానిస్తారు? వీలు కాదు అన్నాడు. ఈ సంభాషణ తేజ వినడం గమనించిన స్వర్ణ అతని ధ్యాసని తిప్పడానికి గబగబా అడిగింది. ఏమిటి విశేషాలు? అందరూ బాగున్నారా? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. నెల మీద 2 వారాలు. సావిత్రి ఊళ్ళో లేదు, ఫారెన్ వెళ్ళింది. తెలుసు. అతను ప్రక్కన పడేసున్న కాగితం తీసి యథాలాపంగా చూడసాగాడు. మరుక్షణంలో దాన్ని శ్రద్ధగా చదవడం ప్రారంభించాడు. చదవడం పూర్తవగానే తలెత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. స్వర్ణ తలదించుకుంది. పిన్ని వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకో 2 నెలలు ఇక్కడ ఉండడం జరిగే పనిలా లేదు. అందుకని. తేజ ఏం మాట్లాడలేదు. స్వర్ణ వైపు చూస్తున్నాడు. ఈ శని ఇంట్లో కాలు పెట్టింది. నా బిడ్డ కాస్త హరీం అన్నది. పెద్ద కోడలు రాగం తీస్తోంది. ఊరుకో అమ్మా, ఊరుకో. అత్తగారు ఓదారుస్తోంది. ఏమిటా మొహమాటం నీకు? ఇంట్లోంచి పంపేయక. ఈవిడగాక ఈవిడ కోసం వచ్చే సంత ఇంకోటి. ఆవిడ భర్త విసుక్కుంటున్నాడు.
తేజ ముఖం ఎర్రబడింది. కోపం ఆపుకుంటున్నట్టుగా దవడ ఎముక కదలాడింది. వస్తాను స్వర్ణ అన్నాడు తేజ. మీరు నాకు 10 రూపాయలు ఇస్తారా? అతను లేవబోతున్నవాడల్లా కూర్చున్నాడు. స్వర్ణ సిగ్గుపడుతున్నట్లుగా చెప్పింది. కాలు చాలా బాధగా ఉంది. వారం రోజుల నుంచి కంటికి నిద్ర అనేది ఎరగను. ఏమీ అనుకోకండి, స్లీపింగ్ పిల్స్ వేసుకుంటే గానీ నిద్ర రావడం లేదు. కాలు నొప్పి భరించలేకుండా ఉన్నాను. లేచి కూర్చోవాలంటే కళ్ళు తిరుగుతున్నాయి. ఇంకో 2 రోజులు పోతే మంచంలోంచి ఈ మాత్రం కూడా లేవలేనేమో. స్లీపింగ్ పిల్స్ కొనుక్కుంటే. ఆ అమ్మాయి అవి ఎందుకు అడుగుతోందో అతనికి అర్థమైపోయింది. ఇప్పుడే వస్తాను స్వర్ణ. చేతిలో కాగితం జేబులోకి తోసి అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. స్వర్ణ మంచం మీదకి వాలిపోయింది. ఛీ, నోరు తెరిచి దేవిరించి అడిగినా అతనివ్వలేదు. స్నానం చేసి 4 రోజులయింది. లేచి కూర్చునే ఓపిక లేదు. ఇలా క్షణక్షణం మృత్యువు దగ్గరకు దేకుతూ వెళ్లే కంటే ఒక్కసారి చెంగున ఎగిరి గంతులేసి వెళ్ళినట్టుగా దాని కౌగిల్లో చేరుకుంటే ఎంత హాయి. అతను ఒక్క 10 రూపాయలు ఇచ్చి ఉంటే ఎంత బావుండేది. కళ్ళు కూరుకుపోతున్నాయి. చెవుల్లో హోరు. అమ్మయ్య, నిద్ర వస్తోంది. హాయిగా ఉంది. స్వర్ణ, ఎవరో పిలుస్తున్నారు. ఎవరు? లేచి కూర్చో. నాకు ఓపిక లేదు. కాస్త తెచ్చుకో. ఇంటికెళదాం. ఇంటికా? నాకు ఇల్లు కూడా ఉందా? ఉంది. నేను తీసుకెళ్ళడానికే వచ్చాను. ఎవరో గట్టిగా కుదిపి బలవంతంగా భుజాలు పట్టుకుని లేపి కూర్చోబెట్టారు. ఎవరో స్వర్ణని స్టెథోస్కోప్తో పరీక్ష చేస్తున్నారు. డాక్టర్, ఈ గుండె ఆకడానికి ఇంకెన్ని రోజులు పడుతుంది? ఈ నరకంలో నేను ఇంకెన్నాళ్ళు ఉండాలి? డెనీరియం స్టేజ్ వస్తుంది ఈ అమ్మాయికి. ప్రయాణం తట్టుకోగలదా? నేను మందులు ఇస్తాను, పర్వాలేదు. కానీ అక్కడికి వెళ్ళగానే మాత్రం మంచి డాక్టర్కి చూపించండి. ఆ కాలుకి వెంటనే వైద్యం జరగాలి. అతను ఇంజెక్షన్ ఇస్తూ అన్నాడు. అలాగే డాక్టర్. స్వర్ణ మళ్ళీ పడుకోబోతుంటే తేజ ఆపాడు. స్వర్ణ, స్లీపింగ్ పిల్స్ తెచ్చాను. మూసుకుపోతున్న ఆ కళ్ళు తెరుచుకోవడానికి ప్రయత్నించాయి. ఏవి? ఎక్కడా? ఇవిగో. అతను చేతికిచ్చాడు. 2 ఒక బాటిల్ కావాలి. ఇస్తాను. ఇప్పటికి వేసుకో. డాక్టర్ ఇచ్చిన మందులు ఇచ్చి వేసుకునేలా చేశాడు. ఈ లోపల ఇంట్లో అందరూ వచ్చి అక్కడ మూగారు. ఎవరినాయినా నువ్వు? పినతల్లి ఆరా తీసింది. స్వర్ణకి కావలసిన వాణ్ణి తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎన్నాళ్ళు ఎక్కడికెళ్ళావు? తీసుకెళ్ళదలుచుకున్న వాడివి ముందుగా మాతో చెప్పనవసరం లేదా? ఇప్పుడు చెప్తున్నానుగా, స్వర్ణ సామాన్ ఏమైనా ఉంటే బయట పెట్టండి. అతని ముఖం చూస్తే ఇంకో ప్రశ్న అడిగితే కొట్టేటట్టున్నాడు. అందుకే అందరూ మౌనం వహించారు. స్వర్ణ, బయట టాక్సీ ఉంది, ఆలస్యం చేయకు. స్వర్ణ లేచింది, కానీ నిలబడలేకపోయింది. అతను భుజం చుట్టూ చెయ్యి వేసి పట్టుకున్నాడు. ఒక్క అడుగు వేసిన స్వర్ణ ప్రాణం ఎగిరిపోయినట్టుగా మూలిగింది. అబ్బా, నేను నడవలేను, నన్ను పడుకోనియండి. మళ్ళీ మంచం వైపు తిరిగింది. అతను ఆపు చేశాడు. నడవగలవు, పద అన్నాడు. ఏమిటయ్యా నీ ధోరణి? ఆ పిల్లని తీసుకుపోతున్నావు, బాగానే ఉంది. కానీ ఆవిడగారు ఇక్కడ ఇవ్వాల్సిన బాకీలున్నాయి. వాళ్ళకి నేనేం చెప్పను? తేజ ఎడం చెయ్యి జేబులోనికి పోనిచ్చి డబ్బు తీసి ఆవిడ చేతిలో పెట్టాడు. ఇవి 200 ఉన్నాయి. ఆ పైన ఇంకా ఇవ్వాల్సి ఉంటే నాకు ఉత్తరం రాయండి. విజిటింగ్ కార్డు కూడా తీసి ఆవిడ వైపు పడేశాడు. అందరూ వింత దృశ్యం చూస్తున్నట్టుగా వీధి వాకిట్లోకి వచ్చారు. తేజ స్వర్ణను తీసుకెళ్లి టాక్సీలో వెనక సీట్లో కూర్చోపెడుతుండగా పినతల్లి ఒక అట్టపెట్టె, ఒక సూట్ కేసు తెచ్చి అక్కడ సీట్ మీద పడేసింది. అట్టపెట్టె మూత విడిపోయి అందులో ఉన్న టేప్స్ అన్నీ చిందరవందరగా పడ్డాయి. తేజ అవన్నీ తీసి అట్టపెట్టెలో సర్ది ఆ 2 పెట్టెల్ని ముందు సీట్లో పెట్టాడు. తను వెనక సీట్లో కూర్చొని డోర్ వేస్తూ, పోనీ డ్రైవర్ అన్నాడు. టాక్సీ హైదరాబాద్ సిటీని వదిలేసి విజయవాడ రోడ్డు మీద రివ్వున పరిగెత్తుతోంది. వెనక సీట్లో కూర్చుని ఉన్న తేజ కిటికీ మీదకి ఒరిగిపోయిన స్వర్ణ భుజాలు పట్టుకొని దగ్గరకు తీసుకొని తల తన ఒడిలోకి వచ్చేట్టుగా పడుకోబెట్టుకున్నాడు. డాక్టర్ ఇచ్చిన మందులు పనిచేసినట్టున్నాయి. టాక్సీ కుదుపులకి అటూ ఇటూ కదిలినా
కాలు బాధతో మూలగకుండా నిద్రపోతోంది. టాక్సీ వెనక్కు ఆనుకుని కూర్చున్న తేజ జేబులోనికి చెయ్యి పోనించి ఒక ఉత్తరం తీసి మళ్ళీ చదువుకోసాగాడు. అది సావిత్రి వ్రాసింది. అందులో ఇలా ఉంది: అన్నయ్య గారికి మీరు వ్రాసిన ఉత్తరం అందింది. చాలా కృతజ్ఞతలు. మేం కులాసాగా ఉన్నాం. స్వర్ణ దగ్గర నుంచి బొత్తిగా ఉత్తరాలు లేవు. నాకు చాలా భయంగా ఉంది. ఆ రాజలక్ష్మి గారు ఇట్లా చేస్తుందంటే నేను అసలు స్వర్ణని వదిలొచ్చేదాన్ని కాదు. నా ఈ ఉత్తరం అందిన వెంటనే మీరు హైదరాబాదు వెళ్ళి స్వర్ణని చూసి ఎలా ఉందో వ్రాయగలరు. తనకక్కడ బాగా లేదంటే మేమొచ్చే వరకు మీ దగ్గరకు తీసుకెళ్ళి అట్టే పెట్టుకుంటే నేను చాలా సంతోషిస్తాను. ఈ సాయం మీరు నాకు తప్పక చేయగలరు. మీ జవాబు కోసం ఎదురు చూస్తుంటాను. మీ చెల్లెలు సావిత్రి. ఆ ఉత్తరం చదవడం పూర్తి అవగానే తేజ నిట్టూర్చాడు. సావిత్రి ఈ ఉత్తరం వ్రాయకపోతే తను స్వర్ణని చూడ్డానికి వెళ్లేవాడే కాదు. తనకేం తెలుసు, స్వర్ణకి అయిన వాళ్ళందరూ ఉన్నారని అనుకున్నాడు. ఆ రోజు నర్సింగ్ హోంలో వాళ్ల సంభాషణ విన్న తర్వాత ఇక స్వర్ణ సంగతే గుర్తు చేసుకోకూడదనుకున్నాడు. అతని ఒడిలో నుంచి స్వర్ణ తల జారిపోయింది. తేజ స్వర్ణని ఎత్తి దగ్గరకు తీసుకున్నాడు. స్వర్ణ తల అతని గుండెలకు ఆనించింది. ఆ క్షణంలో తనెక్కడుందో, ఎవరితో ఎక్కడికి వెళుతుందో పూర్తిగా స్పృహ లేకుండా ఉన్న స్వర్ణని చూస్తుంటే అతని మనసు రెపరెపలాడింది. తను అడుగు పెట్టగానే ఆ ఇంట్లో స్వర్ణ కాఫీ కోసం అడగడం, పినతల్లి చిరాకు పడ్డం, ఆ తర్వాత జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. అతని మనసులో ఉన్న సంకోచాలన్నీ దూరమైనాయి. స్వర్ణ మెడ చుట్టూ చేయి వేసి ఆ తలని మరింత దగ్గరికి హత్తుకున్నాడు. నీకు అందరూ ఉన్నారనుకున్నాను స్వర్ణ. అందుకే దూరంగా ఉండిపోయాను. నువ్వింత బాధపడుతున్నావని నాకు తెలియలేదు. తెలిసి ఉంటే ఇన్నాళ్ళు ఊరుకుండేవాణ్ణి కాదు అనుకోసాగాడు. సాయం సంధ్య దిగంతాల వరకు కెంజాయి రంగుతో రంగవల్లులు దిద్దుతోంది. ఆ అందం నైపుణ్యం చూసి మెచ్చుకోలుగా తలలు పంకించినట్టుగా కొబ్బరి ఆకులు మెల్లగా కదులుతున్నాయి. దొడ్లో వేప చెట్టు మీద చేరిన పిట్టలు కువకువ శబ్దం చేస్తున్నాయి. ఎదురుగా వేణుగోపాలస్వామి ఆలయంలో నుంచి జయగంటలు వినిపిస్తున్నాయి. స్వర్ణ డాబా మీద ఆరుబయట పడకుర్చీలో కూర్చునుంది. తల కింద 2 దిండ్లు ఎత్తుపెట్టున్నాయి. గ్రీష్మ తాపానికి వడలి ఎండిపోవడానికి సిద్ధమైన లత తొలకరి జల్లుకి ప్రాణం పోసుకుని నేవళం సంపాదించుకున్నట్టుగా హైదరాబాదు నుంచి వచ్చేటప్పుడు స్పృహలేని స్థితిలో, అనారోగ్యంతో కూర్చోవడానికి నిలబడ్డానికి కూడా శక్తి లేనట్లుగా ఉన్న స్వర్ణని విద్యాపురం వచ్చిన వారం రోజులకే తేజ విజయవాడ నుంచి తీసుకువచ్చి చూపించిన ప్రసిద్ధుడైన డాక్టర్ వైద్యంతో, రాత్రింబవళ్లు రత్తమ్మ కంటికి రెప్పలా కాపాడుతూ చేసిన సేవలతో, ఏసోబు అల్లరి చిల్లరి చిలిపి పనులు చేసి పకాలన నవ్వు తెప్పించే సంఘటనలతో కాస్త కాస్తగా కోలుకోసాగింది. స్వర్ణ శరీరంలో మాసిపోయిన లావణ్యం తిరిగి సంతరించుకోవడం ప్రారంభించింది. మనసుకి విశ్రాంతి చిక్కి కంటి నిండా నిద్ర రాసాగింది. తేజ అతనికి ఏం ఫీజు ఇస్తానని చెప్పాడో ఏమో కానీ డాక్టరు రోజు విడిచి రోజు సాయంత్రం వేళ వచ్చి చూసి వెళ్తున్నాడు. ఈ రోజున స్వర్ణని పరీక్ష చేసి మందులు వ్రాసిచ్చి, మళ్ళీ ఆదివారం వరకు నేను రాను, అవసరం లేదు, ఈ మందులు మాత్రం వాడండి చాలు, నడక ప్రాక్టీస్ మాత్రం ఉదయం సాయంత్రం తప్పకుండా చేయాలి, ఒక్క పూట కూడా మానొద్దు అని హెచ్చరించి వెళ్ళాడు. తేజ ఆయన్ని సాగనంపడానికి క్రిందకెళ్ళాడు. రత్తమ్మ పైకొచ్చింది. ఈ 10 రోజుల్లో తను స్నానం చేయడంలో, జడ వేసుకోవడంలో, లేచి అటూ ఇటూ తిరగడంలో రత్తమ్మ ఎంతో సాయం చేసింది. ఆ చేయటంలో ఏదో పని మనిషి తన పని నెరవేర్చుకున్నట్టు కాకుండా తన అశక్తతని గమనించి ఆదుకోవాలనే ఆత్మీయతతో ఆసరాగా నిలబడ్డట్టుగా కన్న తల్లిని గుర్తుకు తెస్తున్నట్లుగా చేస్తోంది. వీళ్ల రుణం ఎలా తీర్చుకోగలదు తను? ఆ రోజు తేజ బలవంతంగా ఇక్కడికి తీసుకురాకపోయినట్టయితే ఈ పాటికి తను ఎలాంటి స్థితిలో ఎక్కడుండేదో. ఒంటి మీద స్పృహలేని స్థితిలో అతను తీసుకువచ్చేయబట్టి సరిపోయింది. ఒంటి మీద తెలివుంటే తాను ఒప్పుకునేదా? ఎక్కడి తేజ, ఎక్కడ తను? జీవితం తెగిన గాలిపటంలా గిరిగింతలు తిరిగి చివరికి ఇక్కడికొచ్చి చిక్కుపడింది. తను మామూలు మనిషి అవటం ఇప్పట్లో సాధ్యపడుతుందా? ఆర్థికంగా తన కాళ్ల మీద తను నిలబడగలగడం ఈ జన్మలో మళ్ళీ చూస్తుందా? అపరిచితులైన వీళ్ల దగ్గర ఇలా భారంగా ఉండడం బాధగానే ఉంది. కానీ
ఇక్కడి నుంచి వేరే వెళ్ళడానికి చోటు కూడా లేదు. జీవితం వక్రించింది. అదృష్టం మారింది. పరిస్థితులు తిరగబడినాయి. తాను నిస్సహాయంగా చూడడం మినహా ఇంకేం చేయలేకపోతోంది. కనీసం ఈ ఆరోగ్యమైనా త్వరగా చక్కబడితే. ఈ పూట మీకు అన్నంలోకి ఏం చేయమంటారమ్మా? రత్తమ్మ దగ్గరకొస్తూ అడిగింది. డాక్టర్ అన్నీ తినవచ్చునని చెప్పారు. నా కోసం ఇక ప్రత్యేకంగా ఏదీ చెయ్యొద్దు. నువ్వేది చేస్తే అది తింటాను. నేనెలాగూ ఏదో ఒకటి చెయ్యాలి కదమ్మా. ఆ చేసేదేదో మీకు ఇష్టమైందే చేస్తే పోతుంది కదా. ఇంతలో తేజ కూడా పైకొచ్చాడు. రత్తమ్మ, అమ్మాయి గారిని కాసేపు నడిపించు అన్నాడు. ఇప్పుడా? వద్దొద్దు, రేపు నడుస్తాను అంది స్వర్ణ. కానీ నిలబడాలంటేనే ప్రాణం పోయినంత బాధగా ఉంది. రేపెలాగూ నడవాలి. రోజూ 2 పూటలా తప్పక నడవాలని డాక్టర్ చెప్పలేదు? కాలు చాలా బాధగా ఉంది. ముందు కాస్త బాధ పెట్టినా క్రమంగా అదే తగ్గుతుందని అన్నారు. రత్తమ్మ, చెయ్యి తీసుకో, కుర్చీలోంచి లేవది. రత్తమ్మ చేయి అందించింది. ఆ చేయి ఆసరా చేసుకుని స్వర్ణ తప్పనిసరిగా కుర్చీలోంచి లేచింది. 2 అడుగులు వేసిందో లేదో బాధతో గిలగిల్లాడింది. రత్తమ్మ చేయి విసురుగా తోసేసి వెనక్కి కుర్చీ వైపు తిరిగింది. రత్తమ్మ, చెయ్యి వదలకు అన్నాడు తేజ. రత్తమ్మ స్వర్ణ చెయ్యి పట్టుకుని బలవంతంగా నడిపించబోయి స్వర్ణ గిలగిల్లాడటంతో భయపడి వదిలేసింది. పోన్లేండి అబ్బాయి గారు, అంత బాధగా ఉంటే ఎలా నడుస్తుంది? రేపు నడుస్తానంటుందిగా, ఈరోజు వదిలేయండి అంది జాలిగా చూస్తూ. అప్పటికే స్వర్ణ కుంటుకుంటూ కుర్చీ దగ్గరకు చేరుకుంది. దూరంగా ఉన్న తేజ చప్పున 2 అడుగులు ముందుకొచ్చి స్వర్ణ జబ్బ మీద గట్టిగా పట్టుకున్నాడు. స్వర్ణని కుర్చీలో కూర్చోనేయకుండా మళ్ళీ ఇటు తిప్పాడు. నడు స్వర్ణ నడిపిస్తూ అన్నాడు. అబ్బా, నేను నడవలేను. నడవగలవు, నా వల్ల కాదంటుంటే బాధతో గిలగిల్లాడుతూ అంది. నువ్వు నడక ప్రాక్టీస్ చేయకపోతే శాశ్వతంగా ఆ కుర్చీలో అలాగే కూర్చోవాల్సి వస్తుందని డాక్టర్లు చెప్పలేదు? కోపంగా అన్నాడు. ఈ బాధ కన్నా అదే నయం అనిపిస్తోంది. నడవకపోతే ఎలా? ఇప్పుడు నీకు అమ్మా నాన్న ఎవ్వరూ లేరు. ఎల్లకాలం ఎవరు చూస్తారు నిన్ను? ఎన్నాళ్ళు నిన్ను నా దగ్గర ఉంచుకుంటాను? నీకు త్వరగా నయమైతే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. స్వర్ణ అతని వైపు వెర్రిదానిలా చూసింది. ఆ కళ్ళలో వేటగాడి బాణం సూటిగా వచ్చి గుండెల్లో దిగిన పక్షి గిలగిల్లాడిన బాధ రెపరెపలాడింది. తేజ అదేమీ గమనించినట్టు, గమనించినా లక్ష్య పెట్టనట్టుగా నడుం చుట్టూ చెయ్యి వేసి బలంగా పట్టుకుని బలవంతంగా నడిపిస్తూనే ఉన్నాడు. స్వర్ణ మళ్ళీ బాధ అని అనలేదు. పళ్ళు బిగబట్టి ప్రాణం పోతున్నట్టుగా అనిపిస్తున్నా ఆ బాధని ఓర్చుకుంది. ముఖం కమిలినట్లుగా అయింది. ఒంటి నిండా చెమటలు పట్టాయి. అతని చేతులు విడిపించుకుంటూ, మీరు వదలండి, నేను నడుస్తాను అంది. తేజ వదిలేశాడు. అయ్యో, పడుతుందేమో. రత్తమ్మ చప్పున ముందుకు రాబోతుంటే తేజ వారించాడు. స్వర్ణ చెమటలు దిగజారుతుండగా మెల్లగా తప్పటడుగులు వేయడం నేర్చుకుంటున్న పసిపాపల కుర్చీ దగ్గర నుంచి పిట్టగోడ దగ్గరికి, అక్కడి నుంచి మళ్ళీ కుర్చీ దగ్గరికి నడవసాగింది. ఇక చాలండి అబ్బాయి గారు, రేపు నడుస్తుందిగా అంది రత్తమ్మ. వద్దు రత్తమ్మ, నువ్వేమనకు, నాకేం బాధ లేదు. కుర్చీ దగ్గర నుంచి పిట్టగోడ వైపు మెల్లగా వస్తూ అంది. ఇక చాలే స్వర్ణ. అప్పటికే స్వర్ణ కళ్ళు తిరగడంతో బ్యాలెన్స్ తప్పి తూలి పడబోయింది. తేజ చప్పున చేయి చాచి పట్టుకున్నాడు. స్వర్ణ విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ, వద్దు, నా కాలు త్వరగా నయం కావాలి. ఎన్నాళ్ళని ఇక్కడుంటాను? కాస్త నడవగలిగానంటే వెళ్ళిపోవచ్చు అంది. స్వర్ణ. ఆప్యాయంగా ఆర్తిగా ఉన్న ఆ పిలుపుతో స్వర్ణ అంతవరకు గొంతులో బలవంతంగా తొక్కిపట్టి ఉంచిన దుఃఖం ఒక్కసారిగా వరదలై పొంగింది. నేను ఆ రోజున సావిత్రితో తిరిగొచ్చినప్పుడు తిరిగెళుతూ ఏమన్నాను? ఈసారి వచ్చినప్పుడు మీకు విసుగు పుట్టే వరకు ఉంటానని అన్నాను. పైన తథాస్తు దేవతలుంటారు సుమా అని మీరు అప్పుడే అన్నారు. నా హాస్యం ఇలా అపహాస్యం అవుతుందని అనుకోలేదు. తేజ 2 చేతులతో స్వర్ణని దగ్గరికి తీసుకున్నాడు. ఆ క్షణంలో ఏదేదో చెప్పాలనే ఆవేశం అతని ముఖంలో పొంగిన అతనిలో ఉన్న వివేకం ఇప్పుడు సమయం కాదన్నట్టుగా వెనక్కి లాగింది. రత్తమ్మ, 1 కప్పు వేడిగా హార్లిక్స్ తీసుకురా అన్నాడు. అమ్మాయి గారు, ఏసోబు మెల్లగా పిలుస్తూ గదిలోకొచ్చాడు. ఏమిటి? నాకు ఒక లెక్క రాదు,
మీరు కొంచెం చెప్తారా? అబ్బాయి గారు వచ్చేసరికి అన్నీ చేసి ఉంచకపోతే నన్ను తంతారు. నాకు లెక్కలు అంతగా రావే మరి. తీసుకురా, చూస్తాను. ఏసోబు తూనీగలా వెళ్ళి పుస్తకాలు తెచ్చుకున్నాడు. స్వర్ణ చేతికి వాటిని ఇచ్చి బుద్ధిమంతుళ్లా కుర్చీ పక్కన నిలబడ్డాడు. స్వర్ణ వాడి దస్తూరి నీట్గా ఉన్న ఆ క్రమ పద్ధతి చూసి ఆశ్చర్యపోయింది. ఇవన్నీ నువ్వు చేసినవేనా? ఇది నీ చేతి వ్రాతేనా? నాదే. చాలా బాగుంది. నీ అల్లరి చూస్తే నీకింత చదువు వస్తుందని ఎవ్వరూ అనుకోరు. ఈ ఊళ్ళో టీచర్లు పిల్లలకి చాలా బాగా చదువు నేర్పుతారన్నమాట. స్కూల్లోనా? అదేం కాదు. ఇదంతా మా అబ్బాయి గారు నేర్పించిందే. నేనింత బాగా వ్రాసానని మీరు అంటున్నారు, కానీ మా అబ్బాయి గారు ఎప్పుడూ అనరు. నేను ఇంకా బాగా వ్రాయాలట, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలట, సూటు బూటు వేసుకునే పెద్ద ఉద్యోగం చేయాలట. అబ్బాయి గారు ఎందుకు చదువుకోలేదు మరి? నవ్వు ముఖంతో అడిగింది. చదువుకోవాలని ఉండేదట, కానీ కుదరలేదట. అందుకని మా అబ్బాయి గారి చదువు కూడా నేనే చదివేయాలి. అమ్మాయి గారు ఏం చేస్తున్నారు? పడుకున్నారా అంటూ రత్తమ్మ అక్కడికొచ్చింది. రత్తమ్మని చూడగానే ఏసోబు కబుర్లు మానేసి 2 చేతులు కట్టుకుని పాఠం చెప్పించుకుంటున్న కుర్రాళ్ల బుద్ధిమంతుళ్లా నిలబడ్డాడు. ఏం రత్తమ్మ? స్వర్ణ ఏం కావాలన్నట్టు అడిగింది. చిన్న పని చేసి పెట్టండమ్మా. రత్తమ్మ చేతిలో బొత్తిగా ఉన్న ఉత్తరాల కట్ట స్వర్ణ చేతిలో పెట్టింది. ఇందులో కాశీ నుంచి తాతగారు వ్రాసిన ఉత్తరం కాస్త చూసి పెట్టండి. మా అమ్మాయి గారు తనకు ఆ ఉత్తరం పంపమని వ్రాశారు. ఆ అబ్బాయి గారు ఇందులో కలిపి ఆ డ్రాయర్లో పడేశారు. 2 రోజుల నుంచి అడుగుతుంటే తీసివ్వలేదు. కాస్త ఆగిరా, ఇప్పుడు కాదు, నేను లెక్కలు చెప్పించుకోవాలి. ఏసోబు కోపంగా అన్నాడు. నువ్వు నోరు మూసుకో, నీతో ఎవ్వరూ మాట్లాడలేదు. రత్తమ్మ కసిరింది. ఏసోబు పెదవులు బిగించి నోరు మూసుకుని చూపించాడు. నువ్విలా నోరు మూసుకో చూద్దాం. పళ్ళు బయటపెట్టి చూపించి ఆవిడ ఎత్తు పళ్ళని వెక్కిరిస్తూ అన్నాడు. రత్తమ్మ చెయ్యెత్తింది. అడ్డగాడిద, సిగ్గులేని వెదవా. సిగ్గు నీకు చాలా ఉంది పాపం. రవికి లేకుండా నూతి దగ్గర స్నానం చేస్తావు గాని. ఈ మాట వినగానే రత్తమ్మకి చాలా కోపం వచ్చేసింది. జస్ట్ వెదవ, వేలెడంత లేవు అంటూ ఏసోబుని పట్టుకుని కొట్టబోయింది. వాడు గదిలో నుంచి రివ్వున పరిగెత్తాడు. రత్తమ్మ వాడి వెంట పడింది. ఏసోబుతో తగాదాగి దిగిందంటే రత్తమ్మకి ఇక ఏ సంగతి గుర్తుండదు. స్వర్ణ చిరునవ్వుతో ఉత్తరాలన్నీ చూడసాగింది. అన్నీ ఏవేవో తేజ వ్యాపారానికి సంబంధించినవే ఉన్నాయి. కొన్ని అతని వ్యక్తిగతమైనవి కూడా ఉన్నాయి. స్వర్ణ దృష్టి ఒక ఉత్తరం మీద నిలిచింది. అది గోపాలం తేజాకి రాసిన ఉత్తరం. అందులో తన కారు యాక్సిడెంట్, తల్లిదండ్రుల మరణం గురించిన ప్రసక్తి ఉండడంతో స్వర్ణ చదవకుండా ఉండలేకపోయింది. ఉత్తరం చదువుతున్న కొద్దీ మహారణ్యంలో కార్చిచ్చు మొదలైనట్టుగా మనసంతా ఒక అగ్ని ప్రారంభమైంది. స్వర్ణ ఇక జీవితంలో మున్ముందు ఎప్పుడూ డాన్స్ చేయలేదు తేజ. ఈ మనుషుల జీవితం ఎంత అల్పంరా. ఏ క్షణంలో భగవంతుడు జార విడిచిన గాజు వస్తువుల్లా ఎప్పుడు పగిలిపోతామో తెలియదు కదా. స్వర్ణ ఆ వాక్యాల్ని 1కి 10 సార్లు, 100 సార్లు మరీ మరీ చదివింది. వాటి అర్థం జీర్ణించుకుంటున్న కొద్దీ పిచ్చిదానిలా కాలువైపు చూసుకోసాగింది. తను ఎప్పటికీ ఇక డాన్స్ చేయలేదా? స్వర్ణ హృదయం పంజరంలో పక్షిలా గిలగిల్లాడుతోంది. చెవుల నిండా కాలి అందెల చప్పుడు ఘల్లు ఘల్లుమని శబ్దం చేస్తూ వెర్రెక్కిస్తున్నాయి. స్వర్ణ చూపులు భయవిహ్వలం అయినాయి. ఏ ఆశ కొన ఊపిరై తనని ఈ బాధల మధ్య బలవంతంగా బ్రతికిస్తోందో అది కూడా పుట్టుక్కున తెగిపోయింది. స్వర్ణ కళ్ల ముందు తెరలు తొలగిపోయినట్టుగా కిషోర్ ప్రవర్తనకి, ఆ నిర్లక్ష్యానికి అర్థం అద్దంలో చూసినంత స్పష్టంగా తెలుస్తోంది. ఎన్నడూ తను ఇక డాన్స్ చేయలేదు. తన కాలి గజ్జలు ఇక ఎప్పుడూ మోగనే మోగవు. పుట్టినరోజునాడు కిషోర్ నలుగురు ముందు ఇచ్చిన వాగ్దానం అంటే వెన్ను చరిచి చెప్పినట్లుగా గుర్తుకొచ్చింది. స్వర్ణ, నాట్యం చేయలేని నాడు నాకు ఇంట్రెస్ట్ ఉండదు. అతను అన్నమాట ఎంత నిజం. ఇన్నాళ్ళు తనని కిషోర్ ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నాడని బాధపడింది. ఈ ఒక్క మాట అతను సూటిగా చెప్పి ఉంటే ఎంత బావుండేది. కిషోర్ తనను వదిలేశాడు. అతనికి పనికి రానని. తనతో అతనికేం పని? అందుకే కోమల్ని వెంట తీసుకుని అంత నిశ్చింతగా వెళ్ళిపోయాడు. ఈ విషయం తెలియని తను అతని కోసం ఎంత ఆరాటపడింది. వెర్రి దానిలా ఎన్నిసార్లు ఫోన్ చేసింది. కంటికి కనిపించలేదని,
తనని ఆత్మీయంగా పలకరించలేదని ఎంత ఏడ్చింది. ఇన్నాళ్ళు ఎంత భ్రమలో బ్రతికింది తను. అతను వచ్చే లోపల ఆరోగ్యం చక్కబడాలని, అతను వచ్చిన తర్వాత ఎప్పటిలా డాన్స్ ప్రోగ్రామ్స్ ఇవ్వాలని, డబ్బు సంపాదించాలని, అప్పులు తీర్చాలని ఎన్ని అనుకుంది. నిజం తెలియని తను పగటి కలల్లో బ్రతికింది. స్వర్ణ ఆ ఉత్తరం తీసి దిండు కింద పెట్టింది. ఇప్పుడేం చేయటం తను? ఎలా బ్రతకడం? డాన్స్ మినహా తనకేం వచ్చు? ఈ అవిటి జీవితం ముందుకు సాగటానికి ఆధారం ఏది? స్వర్ణకి ఏడుపు కూడా రావడం లేదు. శిలా ప్రతిమలా కూర్చుండిపోయింది. చాలాసేపు అయిన తర్వాత రత్తమ్మ, అమ్మాయి గారు, ఉత్తరం దొరికిందా అంటూ వచ్చింది. స్వర్ణ నిశ్శబ్దంగా ఉత్తరాల కట్ట తీసి రత్తమ్మకిచ్చింది. కనిపించలేదా? నేను చూడలేదు రత్తమ్మ, నాకు ఓపిక లేదు నీరసంగా అంది. అయ్యో, అలా ఉన్నారే, తలనొప్పిగా ఉందా? మళ్ళీ జ్వరం వచ్చిందా ఏమిటి? థర్మామీటర్ తీసుకురానా? రత్తమ్మ వెళ్ళిపోయింది. సాయంత్రం అయింది. ఏదో పని మీద ఆ గదిలోకి వచ్చిన రత్తమ్మ గది చీకటిగా ఉండడం చూసి లైట్ వేసింది. స్వర్ణ ఇంకా అలాగే కూర్చుని ఉండడం చూసి, పడుకోపోయారా కాసేపు అంది. స్వర్ణ మాట్లాడలేదు. రాత్రి 8 గంటలు అవుతుండగా రత్తమ్మ భోజనం పైకి తెచ్చింది. నాకు ఆకలిగా లేదు రత్తమ్మ, నేను తినను, తీసుకెళ్ళు, నూతిలో నుంచి మాట్లాడుతున్నట్టుగా అంది. రత్తమ్మ కాసేపు బ్రతిమలాడి స్వర్ణ అభిప్రాయం మార్పించలేక వెళ్ళిపోయింది. రత్తమ్మ వెళ్ళిన 5 నిమిషాలకే తేజ పైకొచ్చాడు. మధ్యాహ్నం కాఫీ తాగలేదుట, ఈ పూట భోజనం చేయలేదుట. ఏమిటి స్వర్ణ, ఒంట్లో బాగోలేదా అని అడిగాడు. బాగానే ఉంది. మరి భోజనం ఎందుకు చేయలేదు? ఇష్టం లేకపోయింది. ఎందుకని అంటున్నాను. ఒక కఠోర సత్యం కళ్లకు కట్టినట్టు తెలుస్తోంది. ఏమిటది? అతని కళ్ళు చురుకుగా అయినాయి. ఈ ప్రపంచంలో నేను ఒంటరిదాన్ని, నాకెవ్వరూ లేరు. ఈ యాక్సిడెంట్లో అమ్మా నాన్నలతో నేనెందుకు పోలేదు? తేజ మాట్లాడలేదు. క్షణంసేపు స్వర్ణముఖం వైపు రెప్పవాల్చకుండా చూశాడు. స్వర్ణముఖం మామూలుగా లేదు, సర్వస్వం కోల్పోయిన వ్యక్తిలా ఉంది. బహుశా తల్లి తండ్రి గుర్తుకొచ్చుండొచ్చు. తేజ అల్మరా దగ్గరకు వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్ తెచ్చి స్వర్ణ చేతిలో పెట్టాడు. ఏమిటది? నిద్ర మాత్ర. మనసు బాగాలేదని నీ ముఖమే చెప్తోంది. నిద్రపో స్వర్ణ. ఎన్నెన్ని కలతలకో, ఎన్నెన్ని కష్టాలకో నిద్ర మంచి మందు. తేజ గ్లాసులో మంచినీళ్లు పోసి తెచ్చిచ్చాడు. తేజ గదిలోంచి వెళ్ళిపోయాడు. స్వర్ణ నీళ్లలో కరుగుతున్న నిద్ర మాత్రని రెప్పవాల్చకుండా చూడసాగింది. గ్లాసులో ఆ నీళ్లు హఠాత్తుగా పెద్ద ప్రవాహంలా సుడి తిరుగుతున్నట్లుగా మారి కనిపించసాగింది. నిద్ర మాత్ర వాటిలో తేలిపోతూ, కరిగిపోతూ, క్రమంగా తన ఉనికిని కోల్పోయి నీళ్లలో ఐక్యమైపోయింది. తేజ మంచి నిద్రలో ఉన్నాడు. రత్తమ్మ అతన్ని కుదుపుతూ, అబ్బాయి గారు, అబ్బాయి గారు అంటూ కంగారుగా పిలిచింది. ఏమిటి రత్తమ్మ? లేచి అడిగాడు. ఆ అమ్మాయి గారు లేదండి, ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో, కనిపించడం లేదు. తేజ నిద్రమత్తు వదిలిపోయింది. ఎవరు? స్వర్ణేనా? అవునండి, నేను 1కి వెళ్ళడానికి లేస్తే తను మంచం మీద లేదు. నన్ను లేపకుండా బాత్రూంకి వెళ్ళిందేమోనని వెళ్ళి నీళ్ల గదిలో చూస్తే తలుపులు తెరిచే ఉన్నాయి, అక్కడ లేదు. ఒకవేళ నిద్ర పట్టక కిందకు దిగిందా అని వచ్చి కిందంతా వెతికాను, ఎక్కడా లేదు. డాబా మీద ఆరుబయట పడకుర్చీలో పడుకుందేమో, సరిగా చూసావా? చూశాను. నాకేంటో భయంగా ఉంది. అసలు మధ్యాహ్నం నుంచి తను సరిగా లేదు, పిలిచినా మాట్లాడకుండా కూర్చుంది. తేజ లేచి వచ్చి పైనంతా వెతికాడు. స్వర్ణ ఎక్కడా లేదు. ఏమై ఉంటుంది? తను నడవను కూడా నడవలేదు కదా అంది రత్తమ్మ. పిట్టగోడ మీద చేతులు ఆనించి ఆలోచనగా చూస్తున్న తేజాకి దూరంగా వెన్నెల్లో వెదురు వంతెన వైపు మనిషి ఆకారం లీలగా కనిపించింది. ఆ వ్యక్తి కాలు ఈడుస్తూ నడవడం దూరానికి కూడా స్పష్టంగా తెలుస్తోంది. మరుక్షణం అతను మెరుపులా మెట్లు దిగాడు. సుడిగాలిలా బయటకెళ్ళాడు. స్వర్ణ బుగ్గల మీద కన్నీటి చారికలు కనిపిస్తున్నాయి. నరంలోకి శక్తినంతా కూడదీసుకుని దూరంగా కనిపిస్తున్న ఆ నీళ్ల వైపు నడుస్తోంది. నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి మృత్యువు స్పర్శలా చల్లగా ఉంది. మబ్బులు అడ్డు వచ్చిన ఆ మసక వెన్నెల జీవితంలో ఆఖరి క్షణాల్లో వదిలేయబోతున్న జ్ఞాపకంలా ఉంది.
తేజ ఇంటి నుంచి అక్కడ ఉన్న దూరం కొన్ని గజాలే అయినా 100 మైళ్ళు నడిచి వచ్చినంత ప్రయాసగా ఉంది. ఇసుకలో కూరుకుపోతున్న పాదం పెకిలించి ముందుకు వేస్తుంటే ప్రాణం గిలారిపోతున్నంత బాధగా ఉన్నా ఆ బాధ తెలియని మత్తు ఏదో ఆవరించుకున్నట్టుగా స్వప్నావిష్టురాలిలాగా నడుస్తోంది. కళ్ళెదుట కాస్త దూరంలో వెన్నెల్లా మెరుస్తూ సవ్వడితో పరుగులు తీస్తున్న ఆ నీళ్లని చూస్తుంటే స్వర్ణకి తల్లి ఒడి చేరుకున్నంత సంబరంగా, ఎప్పుడూ ఎరగనంత ఆనందంగా అనిపించసాగింది. శరీరంలోని నీరసం అంతా మాయమై 1000 ఏనుగుల బలం వచ్చినట్టుగా అయింది. స్వర్ణ! ఇంతలో వెనక నుంచి పిలుపు వినిపించింది. స్వర్ణ ఉలిక్కి పడ్డట్టుగా, కలలో నుంచి మెలకువ వచ్చినట్టుగా వెనక్కి తిరిగి చూసింది. తేజ వస్తున్నాడు. తన ఆనందాన్ని కొల్లగొట్టే వ్యక్తి తరుముకుని వస్తున్నట్టుగా భయపడింది. స్వర్ణ నడక మరింత తొందరగా మారింది. నీళ్లు దగ్గరకొచ్చేస్తున్నాయి. స్వర్ణ తనలోకి ఇముడ్చుకోవాలని తొందరపడుతున్నట్టుగా పరవళ్లు తొక్కుతూ మరింత స్పష్టంగా మెరుస్తున్నాయి. స్వర్ణ! ఈసారి తేజ పిలుపు మరింత దగ్గరైంది. ఆ పిలుపుకి స్వర్ణ దూరం అయ్యే లోపలే అతని చేతికి ఆమె చెయ్యి చిక్కబడింది. స్వర్ణ అతని చెయ్యి విడిపించుకోవాలని వెర్రి ప్రయత్నం చేస్తున్నట్టుగా శక్తిలా పెనుగులాడింది. కానీ అతని చేతులు రెట్టింపు బలాన్ని సంతరించుకున్నట్లుగా వదల్లేదు. ఆ పెనుగులాటలో, ఆ ఇసుకలో కాలు పట్టు తప్పిన స్వర్ణ కింద కూలబడింది. ఆ పడినప్పుడు కూడా అతని చేతులు స్వర్ణని వదలకపోవడంతో అతను కూడా స్వర్ణ ముందు మోకాళ్ల మీద కూలబడ్డాడు. స్వర్ణ! ఏమిటి పని? నీ వంటి మీద తెలివుండే చేస్తున్నావా? సావిత్రికి నేనేం చెప్పాలి? నేనెలా ముఖం చూపించాలి? స్వర్ణ భుజాలు పట్టి కుదుపుతూ ఆవేశంగా అన్నాడతను. స్వర్ణ ఒంటరితనం భరించలేక చచ్చిపోయిందని చెప్పండి. ఒంటరితనమా? అవును. నాకెవరున్నారు? ఎవరికోసం బతకాలి నేను? నాకెవ్వరూ లేరు. అందరూ నన్ను వదిలేశారు. స్వర్ణకి ఏడుపు ముంచుకొచ్చేసింది. ఎవ్వరూ లేరు నీకు? అతను మరింత ఆగ్రహంగా రెట్టించాడు. లేరు. మరుక్షణంలోనే స్వర్ణ చెంప చెళ్ళుమంది. ఇంకెప్పుడు ఆ మాట నా ఎదురుగా మాత్రం అనకు. ఎవ్వరూ లేరుట. అవును, ఎదురుగా ఉన్నవాళ్లు నీకు మనుషులుగా కనిపిస్తేగా. ఎక్కడ ఉన్న రాజకుమారులు కావాలి. వాళ్లకి నువ్వు అవసరం లేకపోయినా సరే. స్వర్ణ తిమ్మెరపోయినట్టుగా చూసింది. కన్నీటి చారికలతో నిస్సహాయంగా ఉన్న ఆ ముఖం చూసేసరికి ఆ నిమిషంలో అతని మనసులో ఉన్న సర్వ సంకోచాలు పటాపంచలైనాయి. మరుక్షణంలో స్వర్ణ అతని బిగి కౌగిల్లో బందీ అయిపోయింది. అతని పెదవులు తల మీద, నుదుటి మీద, చెంపల మీద గాఢంగా ముద్దు పెట్టుకున్నాయి. రత్తమ్మ వచ్చి నన్ను నిద్ర లేపకపోతే ఈరోజు ఏమయ్యేదానివి? నేనేమయ్యేవాణ్ణి? నేను నిన్ను నా దగ్గరికి తీసుకొచ్చింది ఇందుకేనా? ఈ నీళ్లకు అప్పగించడానికేనా? అతని స్పర్శ, అతని కంఠం, ఆ మాటలు పలికే తీరు స్వర్ణని అయోమయంగా చేశాయి. అపరిచితుడిగా, ముభావంగా, మొహమాటంగా ఎప్పుడూ కనిపించే తేజాకి ఆవేశంగా, అధికారంగా, అత్యంత చనువుగా ప్రవర్తిస్తున్న ఈ తేజాకి ఎక్కడా పోలికలేదు. ఇతను పూర్తిగా కొత్తగా ఉన్నాడు. అతని చేతుల మధ్య పెనుగులాడే శక్తి హఠాత్తుగా తగ్గిపోయినా దీనంగా ఏడుపు ముంచుకొస్తున్న కంఠంతో అంది. మీకు పుణ్యం ఉంటుంది. నా మార్గాన నన్ను వెళ్ళనీయండి. ఎన్నాళ్ళు నా కాలు నయం అవుతుందని, మీ రుణం ఎప్పటికైనా తీర్చుకోగలననే ఆశతో ఉన్నాను. అది జరగని పని అని ఇప్పుడు తెలిసింది. ఎవరు చెప్పారు నీకు? నాకు తెలిసింది. అందుకని ఆత్మహత్య చేసుకుంటావన్నమాట. జీవితాంతం ఈ అవిటి బ్రతుకుతో మీలాంటి పరాయి వాళ్ల మీద ఆధారపడి అనాథలా బ్రతికే కంటే ఇదే నయం. తేజ మెల్లగా స్వర్ణను వదిలేశాడు. సరే, నాకేం అభ్యంతరం లేదు. నేను పరాయివాణ్ణి. నిన్ను ఆపే హక్కు నాకేం లేదుగా. కానీ నా కళ్ళెదుట మాత్రం ఇది జరగకూడదు. తెలిసిందా? మీ పిన్ని వాళ్ళ ఇంట్లో బాధపడుతున్న నిన్ను నా ఇంటికి తీసుకొచ్చాను. ఏ లోటు లేకుండా చూశాను. నా మంచితనం నీకు అవసరం లేకపోయినా కనీసం ఈ ఊళ్ళో నా మర్యాద గురించైనా ఆలోచించు. నువ్విలా చచ్చిపోతే ఇక్కడ నలుగురు ఏమనుకుంటారు? నేనేదో నీ మీద అత్యాచారం చేసుంటానని, అది భరించలేక నువ్వు చచ్చిపోయావని అనుకోరా? ఈ ఊళ్ళో నేను మళ్ళీ తలెత్తుకోగలనా? నిన్ను తీసుకొచ్చినందుకు నాకు ఇదన్నమాట శిక్ష. సావిత్రి మాట మన్నించినందుకు ఇదేనా నా జరిగే శాస్తి? స్వర్ణ నిరత్తురాలైనట్టు వింటోంది. తేజ లేచాడు. లే,
ఇంటికి పద. ఎక్కడకు వెళ్ళదలుచుకున్నావో చెప్పు. రేపే నిన్ను పంపించేస్తాను. అక్కడకు వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకో. నిన్ను ఆపేవాళ్లు కానీ అభ్యంతరం పెట్టేవాళ్లు కానీ ఎవరూ ఉండరు. అతను చెయ్యి పట్టి లాగి లేపాడు. నేను నడవలేను. నా కాలు చాలా బాధగా ఉంది. ఇంత దూరం ఎలా నడిచొచ్చావు? అప్పుడు తెలియలేదా? స్వర్ణ తలదించుకుంది. అప్పటికే రత్తమ్మ ఏసోబు అక్కడికొచ్చారు. రత్తమ్మ, ఈ అమ్మాయికి నిద్రలో లేచి నడిచే అలవాటుంది. తనిక్కడికి వచ్చినట్టే తెలీదు. నేను రాకపోయినట్లయితే సరాసరి ఆ నీళ్లలోకి నడిచిపోయేది అన్నాడు. అయ్యయ్యో, ఆ సంగతి మాట మాత్రమైనా నాతో ఎప్పుడూ అనలేదే తల్లి. ఈరోజు ఎంత గండం తప్పిందో చూసావా? పద, ఇంటికెళదాం. భుజాల చుట్టూ చేయి వేసి పొదివి పట్టుకుంటూ అంది. రత్తమ్మ ఏసోబుల సాయంతో స్వర్ణ ఇంటికి తిరిగొచ్చింది. కాలు బాధ బిగపట్టుకుని బలవంతంగా మెట్లు ఎక్కడానికి ప్రయత్నిస్తున్న స్వర్ణని చూసిన తేజ, రత్తమ్మ ఆగు, నువ్వు తప్పుకో అన్నాడు. రత్తమ్మ తొలగి నిలబడింది. తేజ స్వర్ణ దగ్గరికొచ్చి నడుం చుట్టూ చెయ్యి వేసి చేతుల మధ్య ఎత్తి పైకి తీసుకొచ్చి మంచం మీద దించాడు. స్వర్ణ మహాయుద్ధంలో ప్రాణానికి తెగించి పోరాడి చిత్తుగా ఓడిపోయిన వ్యక్తిలా చేతుల మధ్య తలదించుకుని కూర్చుంది. అనవసరమైన ఆలోచనలు మాని హాయిగా పడుకో. నువ్విక్కడి నుంచి వెళ్లే వరకు నా పడక వరండాలో ఉయ్యాల బల్ల మీదనే ఉంటుంది. స్వర్ణ మంచం మీద దిళ్ళు సరిచేస్తున్న తేజ వాటి క్రింద ఉత్తరం ఒకటి కనిపించడంతో దాన్ని తీసుకుని చూశాడు. గోపాలం తనకి వ్రాసిన ఉత్తరం అది. చూడగానే నిశ్చేష్టుడయ్యాడు. ఇది ఇక్కడికెలా వచ్చింది? స్వర్ణ తలెత్తి చూసింది. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. క్షమించండి, పరాయి వాళ్ల ఉత్తరాలు చదవడం తప్పేనని తెలుసు. కానీ ఆ ఉత్తరంలో నా సంగతి ఉంటేను. స్వర్ణ మధ్యాహ్నం రత్తమ్మ దానిని తెచ్చిచ్చిన వైనం చెప్పింది. తేజ ఆ ఉత్తరం జేబులో పెట్టుకున్నాడు. పాపం గోపాలం తన ఉత్తరం ఇంత పని చేస్తుందని కలలో కూడా ఊహించుండడు. తేజ వెళ్ళి గ్లాస్తో నీళ్లు, స్లీపింగ్ టాబ్లెట్ తీసుకునొచ్చాడు. నేను బ్రతకడం మీ రుణం పెంచటమే అవుతుంది. మీరు నన్ను ఎక్కడికైనా వెళ్ళమంటున్నారు. ఎక్కడికి వెళ్ళను నేను? ఎవరు రానిస్తారు నన్ను? స్వర్ణ, ఈ నిద్ర మాత్రలు వేసుకుని పడుకో. రేపు మాట్లాడుకుందాం. అతని కంఠం ఎంతో మార్ధవంగా ఉంది. నా బాధ మీకు తెలియడం లేదు. ముందు మందు వేసుకో. స్వర్ణ మాత్రలు మింగింది. నీళ్లు తాగింది. అతను గ్లాస్ తీసుకుని వెళ్ళబోయాడు. నేను ఎన్నాళ్ళని ఇలా ఉండను. నాకు డాన్స్ తప్ప ఇంకేమీ రాదు. నేను ఇంకేమీ పని చేయలేను. అతను చర్రుమన్నట్లుగా వెనక్కి తిరిగాడు. ఇలా ఉంటే నాకు రుణపడిపోతావనేగా నీ భయం? నువ్వు నిజంగా అంత రుణపడకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. చెప్పండి, ఏమిటది? ఆశగా అడిగింది. నన్ను పెళ్లి చేసుకో. అప్పుడు ఈ రుణాల ప్రసక్తే ఉండదు. నీకు ఈ ఇంట్లో ఉండే హక్కు, నా చేత అన్నీ చేయించుకునే అధికారం వస్తాయి. నాకు ఈ ఊళ్ళో వాళ్లతో అపనిందలు తప్పుతాయి. స్వర్ణ కళ్ళు పెద్దవి చేసి చూడసాగింది. తేజ దగ్గరకొచ్చాడు. స్వర్ణని భుజాలు పట్టి బలవంతంగా వెనక్కు వాల్చి పడుకోబెట్టాడు. కాళ్ల వైపున్న దుప్పటి తీసి నడుం వరకు కప్పాడు. అంత మాట అనే సాహసం నాకు ఎలా వచ్చిందా అని ఆలోచిస్తున్నావా? నీ పరిస్థితులే దానికి కారణం అనుకో. అతను పెద్ద లైట్ తీసేసి చిన్న లైట్ వేసి వెళ్ళిపోయాడు. మంచం మీద పడుకుని ఉన్న స్వర్ణ కళ్ళు టేబుల్ మీద ఎదురుగా ఉన్న తేజ చిన్ననాటి ఫోటో మీద నిలిచాయి. స్వర్ణ తదేకంగా చూడసాగింది. మర్నాడు స్వర్ణ నిద్ర లేచేసరికి చాలా ఆలస్యమైంది. కిటికీలో నుంచి కనిపిస్తున్న ఎండ బారెడు పొద్దు పైకి పాకినట్టు తెలియచేస్తుంది. స్వర్ణ ఇంకా నిద్రమత్తుగా విపరీతమైన అలసటగా ఉంది. మంచం మీద నుంచి మెల్లిగా లేచి కూర్చుంది. మెడ దగ్గర ఏదో గరగరమన్నట్టు అనిపిస్తుంటే కుడి చేయి ఎత్తి వదులుగా ఉన్న జుట్టుని పక్కకు నెట్టి అరచేతిలో రాచి చూసింది. చేతికి ఇసుక అంటింది. పక్క మీద దిండు మీద కూడా కొద్దిగా ఇసుక కనిపించింది. స్వర్ణ చాలాసేపు దానివైపే ఆలోచనగా చూస్తూ కూర్చుండిపోయింది. అయితే రాత్రి స్వప్న దృశ్యంగా అనిపిస్తున్న ఆ సంఘటన అబద్ధం కాదన్నమాట. కాదని పక్క మీద అక్కడక్కడా పడి ఉన్న ఇసుకే చెప్తోంది. స్వర్ణ గుండెల నిండా మళ్లీ విషాదం పేరుకోసాగింది. ప్రతి మనిషి జీవించడానికి ఒక పద్ధతి ఉంది. అది తారుమారైనప్పుడు ఆవేదనతో అశాంతిగా చిత్రహింస పడుతూ బ్రతికే కంటే
ఆ జీవితాన్నించి విముక్తి చెందడం ఉత్తమం అని ఇప్పుడు కూడా అనిపిస్తుంది. కానీ అలా విసుగు చెందినప్పుడు మృత్యువుని కోరి కౌగిలించుకునే అదృష్టం కూడా అందరికీ ఉండదేమో. తనకి కనీసం చచ్చిపోయే అవకాశం కూడా లేకుండా చేశాడు దేవుడు. నా చావుకు కూడా అందరికీ సంజాయిషీ ఇచ్చుకుని అనుమతి కోరే అధమస్థితి కలిగింది. రాత్రి తేజ వెంట రాకపోతే ఏమయ్యేది? స్వర్ణ శరీరం స్వల్పంగా కంపించింది. అనారోగ్యం పొందిన వాళ్ళకి, మృత్యుముఖంలోకి వెళ్ళి బయటపడని వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి ఈ జీవితం యొక్క విలువ, అందం తెలియవేమో. స్వర్ణ తల తిప్పి చూసింది. కిటికీలోంచి బయట కనిపిస్తున్న ఆ ఎండని, కనిపించకుండా తాకి చక్కలి గింతలు పెడుతున్న చిరుగాలిని, మామిడి చెట్టు చివుళ్ళని చూస్తుంటే స్వర్ణలో బ్రతకాలనే కాంక్ష మళ్లీ మెల్లగా ప్రాణం పోసుకోసాగింది. అనంతమైన చైతన్యంగా కనిపిస్తున్న ఈ మహాసృష్టిలో అంతర్లీనంగా కదలాడే మరో చైతన్యంగా మనిషి జీవితం భాసిస్తుంది. ఒక్కోసారి చావబోయిన వాళ్ళకి ఈ బ్రతుకు మరింత సుందరంగా కనిపిస్తుంది. స్వర్ణ మనసు తీవ్రమైన ఆవేదనలో ప్రక్షాళితమైనట్టుగా ఉంది. హఠాత్తుగా ఎలా బ్రతకాలి అనే దిగులుని, బ్రతకాలి అనే ధైర్యం జయించసాగింది. మంచం దిగబోతుండగా కాలు చాలా నొప్పిగా, విపరీతమైన బాధగా అనిపించింది. కానీ స్వర్ణ ఆ బాధని లక్ష్య పెట్టలేదు. మెల్లగా మంచం మీద చేయి వేసి గోడని ఆసరా చేసుకుని కిటికీ దగ్గరికెళ్ళింది. దొడ్లోంచి మాటలు వినిపిస్తున్నాయి. ఎవరికో ఏసోబు అతి బిగ్గరగా ఆవు దూడని వర్ణించి చెబుతున్నాడు. మధ్య మధ్యలో రత్తమ్మ మాట కలుపుతూ ఇంటి విషయాలు చెప్తోంది. రత్తమ్మను పిలవడానికి కిటికీ దగ్గరకొచ్చిన స్వర్ణ ఒక నిమిషం అప్రయత్నంగా ఆగిపోయింది. దొడ్లో నవారు మంచం మీద నడివయసు దాటిన ఒక స్త్రీ కూర్చొనుంది. ఆవిడ కట్టు బొట్టు పాతకాలపు రీతిగా తమాషాగా ఉన్నాయి. తేజ చనువుగా ఆమె ప్రక్కనే కూర్చునున్నాడు. రత్తమ్మ తెచ్చిన కాఫీ గ్లాసుని తను అందుకున్న తేజ, ముందు కాఫీ తాగత్తయ్యా, తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాడు. ఆవిడ చేత్తో గ్లాస్ తోసేసింది. నేను ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు ముట్టనని నీకు బండి దిగ్గానే చెప్పాను. మా అత్తయ్య మంచిది కదూ? చిన్నపిల్లవాడు తల్లిని బ్రతిమలాడుతున్నట్టే అడిగాడు. స్వర్ణకాలు బాధ మాటే మర్చిపోయి కిటికీ రెక్కని చేత్తో పట్టుకుని వాళ్ల వైపే చూస్తోంది. నా మంచితనమే ఇన్నేళ్ళు నీకు తెలుసురా, అంతకంటే నీకేం తెలీదు. కోపం వస్తే నేనెంత మొండిదాన్నో మీ మావయ్యని అడుగు, చెప్తాడు. తేజ నవ్వుతూ, నేను అడగకుండానే మావయ్య చాలాసార్లు చెప్పాడు. అయినా నా చిన్నతనం నేనింకా మర్చిపోలేదులే అత్తయ్య. ఓసారి కోపం వచ్చినప్పుడు నువ్వు చేసిన పని నీకు గుర్తుందో లేదో కానీ నాకు మాత్రం 1000 జన్మల వరకు గుర్తుంటుంది. కాఫీ ఇవ్వబోతూ అన్నాడు. నీకు నిజంగా గుర్తుంటే ఇలా చేస్తావా? ముందు నువ్వు నాకు ఈ మాట చెప్పు. ఎవరా పిల్ల అసలు? నువ్వు ఇంట్లో తెచ్చిపెట్టుకునేంత చనువు మీ ఇద్దరి మధ్య ఎప్పుడొచ్చింది? ఈ పిల్లని గురించి ఒక్కరోజు, ఒక్క మాట కూడా ఏనాడు, ఏ సందర్భంలోనూ నాతో నువ్వు అనలేదెందుకు? ఆవిడ కంఠం తగ్గించి మాట్లాడుతూనే ఉన్నా ఆ స్వరంలో కోపం బాగా ప్రతిధ్వనిస్తోంది. అతని ముఖంలో అంతవరకు నవ్వులాటగా తోసేస్తున్న భావం పోయి సీరియస్గా మారింది. నా మాట నువ్వు నమ్మకపోతే నేనేం చెయ్యను? ఆ అమ్మాయి సావిత్రి స్నేహితురాలు. తల్లి తండ్రి పోయారు. ఒంట్లో బావుంటం లేదు. ఎవరూ లేరు. మనింటికి తీసుకొచ్చి ఉంచమని సావిత్రి మరీ మరీ కోరుతూ ఉత్తరం వ్రాసింది. కావాలంటే నీకు ఆ ఉత్తరం చూపిస్తాను. అంతకంటే ఇంకేం లేదన్నమాట. ఆవిడ అతని ముఖం వైపే చూస్తోంది. ఇంకేం ఉంటుంది అత్తయ్య? అతను అసహనంగా లేచాడు. ఆవిడ అతని చేయి గట్టిగా పట్టుకుంది. ఆవిడ కంఠంలో కోపం రెట్టింపు వినిపించింది. అయితే ఆ అమ్మాయి ఇందిరమ్మ కూతురని నీకు తెలియనే తెలియదన్నమాట. తెలియకుండానే ఇంటికి తీసుకొచ్చావన్నమాట. అంతేనా? తేజ మౌనంగా ఉండిపోయాడు. ఆవిడకి అంత కోపం రాగా ఎన్నడూ చూడని రత్తమ్మ, ఏసోబు బిత్తరపోయినట్లుగా చూస్తూ నిల్చున్నారు. మాట్లాడవేంరా? నువ్వు నా మీద ఒట్టేసి ఆ మాట నిజమని చెప్పు. నేను ఆ పిల్ల విషయంలో ఒక్క మాట కూడా అడగను. నీ మీద నాకు రవ్వంత కూడా కోపంగా ఉండదు. తేజ మాట్లాడలేదు. చెప్పవేరా, నువ్వు నా దగ్గర ఏ విషయం ఇంతవరకు దాచలేదు. రత్తమ్మ ఉత్తరంలో విషయాలు చదవగానే నా మతి పోయింది. ఈ అమ్మాయి ఆ పిల్లే కదరా? ఆ డాన్సరేగా? అవునత్తయ్య. అతని కంఠం అతి తగ్గు స్వరంలో పలికింది. మరి ఎరగనంటావే? నేనెప్పుడన్నాను ఆ మాట? అనలేదే. అంటే అంటే
తెలిసే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావన్నమాట. ఆ అమ్మాయి ఎవరో తెలిసే నువ్వు ఉపచారాలన్నీ చేస్తున్నావన్నమాట. అతని క్రింద పెదవి పళ్ల మధ్య నలుగుతోంది. ఆవిడ అతని చెయ్యి విసురుగా తోసేసినట్లుగా వదిలేసింది. సరేరా, సరే, నువ్వు చాలా పెద్దవాడివయ్యావని ఇప్పుడే నాకు తెలిసింది. నా నుంచి రహస్యాలు దాచుకునేటంత పరాయివాడివయ్యావన్నమాట. నువ్వు కావాలనే నాకు ఈ విషయం వ్రాయలేదన్నట్టేగా. రత్తమ్మ ఎవరో అమ్మాయి వచ్చి మన ఇంట్లో ఉంటోందని వ్రాయగానే నీకెంత ఆదుర్దాగా ఎవరా పిల్లని అంటూ ఎన్ని ఉత్తరాలు రాశాను. ఒక్కదానికైనా జవాబు రాశావా? పైనుంచి రత్తమ్మ మీద ఆ విషయం ఎందుకు రాశావు అంటూ ఎగిరిపడతావా? చాలా సంతోషంగా ఉంది. నేనంటే లక్ష్యం లేనప్పుడు నువ్వే గంగలో దూకితే నాకెందుకురా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేనిప్పుడే వెళ్ళిపోతున్నాను. రత్తమ్మ, భీవుణ్ణి బండి కట్టమను. నా పెట్టి బండిలో పెట్టేయండి. అత్తయ్య, అతను కంగారుగా ఆవిడ దగ్గరికి వచ్చాడు. మళ్ళీ నన్ను అట్లా పిలవకు. నీ మనసులో ఈ పిల్లను పెట్టుకున్నవాడివి నన్ను గాడిదనెందుకు చేశావు? నేను నీకోసం ఊళ్ళెమ్మడబడి అట్లా ఆడపిల్లల్ని వెతుకుతుంటే ఒక్కనాడైనా వద్దని అనలేదే. పెళ్ళి వద్దంటుంటే నీకు నేను చూసిన పిల్లలు నచ్చలేదనుకున్నానురా. మనసులో ఇంత ఆలోచన ఉందని ఊహించలేని వెర్రిదాన్నయ్యాను. నేను వెళ్తున్నాను. ఇక నీకోసం దిగులు పడొద్దని నాన్నకి ఈ పూటే ఉత్తరం వ్రాసేశాను. ఆయన వెళ్ళాడన్న మాటే గాని నువ్వెలా ఉన్నావో అంటూ నీ గురించే ఉత్తరాలన్నీ. ఈ విషయం ఒక చిన్న ముక్క జవాబు వ్రాసి ఉంటే ఇంత దూరం వచ్చేదాన్ని కాదు. నాకు శ్రమ, నీకు బాధ రెండూ తప్పేవి. అమ్మాయి గారు, కోపం తెచ్చుకోకండి. రత్తమ్మ ఏదో చెప్పబోయింది. నువ్వు నోరు మూసుకో. వెళ్ళి భీముణ్ణి వెంటనే బండి కట్టి తీసుకురమ్మను. రత్తమ్మ వెళ్ళిపోతుంటే తేజ కసిరినట్టుగా, రత్తమ్మ, నువ్వెళ్ళి నీ పని చూసుకో అన్నాడు. రత్తమ్మ వంటింట్లోకి వెళ్ళబోతుంటే ఆవిడింకా కోపంగా, అవునులే, అదిప్పుడు నీ ఇల్లు కదూ, మా నాన్న కూడా లేడయ్యే. కనీసం రత్తమ్మ నా మాట కూడా వినకూడదన్నమాట. నేనే వెళ్ళి పిలుచుకుంటానులే. అత్తయ్య, ఏమిటి ఆవేశం? అతను చేయి పట్టుకుని ఆపబోయాడు. ఆవిడ ఒక్క విదిలింపుతో అతన్ని అవతలకు నెట్టేసింది. ఆవేశమా? అవునరా, నీకు ఆవేశంగా కనిపిస్తుంది. నా కడుపు కోత ఏమిటో నీకు తెలిస్తేగా. తెలుసుకుంటే నువ్విలా చెయ్యనే చెయ్యవు. పోనీ నీ మనసులో ఆ పిల్ల పట్ల ఎంత ఆశగా ఉంటే పెళ్లి చేసుకుని సరాసరి ఇంటికి తీసుకొచ్చుంటే నేను కాస్తైనా సంతోషించి ఉండేదాన్ని. కానీ చిచి, ఇదేం పని? మన ఇంటా వంట లేవు. నేను నిన్ను జాగ్రత్తగా పెంచానని ఎన్నాళ్ళు గర్వపడుతూ వచ్చాను. నా గర్వం బాగా అణిచావు. అత్తయ్య, నా మాట విను. వినన్రా, వినను. అత్తయ్య లేదు, చచ్చిపోయిందనుకున్నావు కాబట్టే అలా చేసావు. అనవసరంగా నా వెనక రాకు. వాకిట్లో అందరి ముందు నవ్వులాట చేయకు. ఆవిడ విసవిస గుమ్మం వైపు వచ్చింది. అంత తూకుడుగాను వాకిట్లోకి వెళ్ళిపోయేది. కాని అప్పటికే స్వర్ణ ఎప్పుడు మెట్లు దిగొచ్చిందో అక్కడ బొమ్మలా నిలబడుంది. ముఖం పాలిపోయింది. కళ్లల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. ఆవిడ గుమ్మం దగ్గరకు రాగానే అక్కడున్న అపరిచితురాలైన యువతిని చూసి తికమకగా ఆగిపోయింది. స్వర్ణ కంపిస్తున్న చేతులు జోడిస్తూ మెల్లగా నమ్రతగా అంది, మీరెవరో నాకు తెలియదు. మీ మాటల్ని బట్టి తేజాకి ఆత్మీయులని అర్థం చేసుకున్నాను. అతను నన్ను ఒక అనాథగా, అనారోగ్యంతో బాధపడుతున్న నిస్సహాయురాలిగా, జాలి మనసుతో ఆశ్రయం ఇచ్చి ఈ ఇంటికి తీసుకొచ్చాడు. అంతకు తప్ప మా ఇద్దరి మధ్య ఇంకే సంబంధము, మరే ఆకర్షణ లేదు. మా అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నాను. అతని మీద నా మనసులో ఎలాంటి ఆశ గాని, స్వార్థం కానీ లేవు. చావు బ్రతుకుల మధ్య ఊగిసలాడుతూ ఒక నిస్సహాయురాలిగా ఈ ఇంటికొచ్చాను. మా అమ్మ మీకు తెలుసునని, ఆవిడ మీకు నచ్చని వ్యక్తి అని కూడా నాకు తెలియదు. ఈ ఇంటికి పరాయి వ్యక్తిని నేను. నా మూలంగా మీరు వెళ్ళిపోవద్దు. నాకు కాస్త నయమైంది. ప్రయాణం చేసే ఓపికొచ్చింది. నేను వెళ్తాను. స్వర్ణ. అప్పటికే తేజ అక్కడికొచ్చాడు. స్వర్ణ ముకిళిత హస్తాలు అతని వైపు తిరిగాయి. మీ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను. మీకు నేను ఇంకేం చెప్పలేను. దయ ఉంచి నన్ను వెళ్ళనీయండి. నన్ను వెళ్ళిపోనిస్తానని రాత్రి మీరు వాగ్దానం చేశారు. స్వర్ణ కాలు మరీ నొప్పి పుట్టడంతో బాధని అణుచుకుంటూ ఆసరా కోసం గోడ మీద చేయి వేసింది. కాత్యాయిని స్వర్ణ వైపే చూస్తూ అలాగే నిలబడిపోయింది. పాలరాతి బొమ్మలా ఉన్న ఈ అమ్మాయి స్వర్ణ. వయస్సు, అందం అన్నీ ఉన్న ఈ అమ్మాయి కళ్ళలో ఆ విషాదమేమిటి? శ్రావణ మేఘాల్లా కన్నీళ్ళేమిటి?
అనారోగ్యంతో ఒడలిపోయిన ఆ ముఖంలో మంచితనం, చిత్త నైర్మల్యం ఎంత బాగా తొంగి చూస్తోంది. అహంభావి, అసూయాపరురాలైన ఇందిరమ్మకి ఈ అమ్మాయికి పోలికే లేదు. ఆ తల్లి కన్నబిడ్డ అయినా ఆ ఛాయలెక్కడా లేవు. పిల్లలు లేని కాత్యాయని ఏ పిల్ల కళ్ళలోనూ కన్నీళ్లు చూడలేదు. చూసి భరించగల కఠినత్వమో ఆ మనసుకు ఎప్పుడూ రాలేదు. స్వర్ణ చేయి పట్టుకుంటూ, "నువ్వే నా స్వర్ణవి" అంది. స్వర్ణ తల ఊపింది. ఆవిడ మరో చెయ్యి స్వర్ణ భుజం మీద పడింది. "మావాడు నా ప్రశ్నలకి చెప్పలేని సమాధానాలన్నీ నువ్వు చెప్పావు. కేవలం నువ్వు ఒంట్లో బాగాలేక ఈ ఇంటికి వచ్చి తలదాచుకుంటే నీతో నాకేం పేచీ లేదు. నీ వాలకం చూస్తే నా మాటలన్నీ విన్నట్టే ఉంది. నువ్వు వేరుగా అనుకోకు. నాకు పిల్లలు లేరు. ఆ లేని కొరత అంతా దేవుడు వీడినిచ్చి పూర్తి చేశాడు. వాడు అత్తయ్య అని పిలుస్తాడే కాని నాకు అమ్మా అనే వినిపిస్తుంది. నిన్ను తీసుకురాగానే వాడు నాకు ఒక్క మాట వ్రాసి ఉంటే నాకింత ప్రయాసం ఉండేది కాదు. నీ మొహం చూస్తే ఒంట్లో బాగా లేనట్టే ఉంది. నువ్విప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు, పైకి పద" అంది. "మీరు?" స్వర్ణ సందేహంగా చూసింది. "నేను వెళ్ళను." ఆవిడ తల తిప్పి తేజ వైపు తెచ్చిపెట్టుకున్న కోపంతో కొరకొర చూసింది. "మా వాడి పెళ్లి సంగతి తేల్చుకోవడానికి వచ్చాను. ఈసారి నిర్ణయం ఏదో చేసిగాని ఇక్కడి నుంచి కదలను" అంది. రత్తమ్మ, ఏసోబు ముఖాల్లో భయం పోయి మామూలుగా అయ్యారు. "రత్తమ్మ, నా పెట్టే మేడ మీద గదిలో పెట్టించు" అంది ఆవిడ. "ఇప్పుడేగా ఈ ఇల్లు పరాయిదన్నావు" అన్నాడు తేజ నవ్వుతూ. అతనికి పెద్దగా రాబోయిన గాలి దుమారం పిల్ల తెమ్మెర్లా తేలిపోయినట్టుగా ఉంది. "పరాయిదైపోయే పని నువ్వు చేశావనుకున్నాను. చేయలేదని ఈ అమ్మాయి చెప్పిందిగా. రత్తమ్మ, ఏది ఆ కాఫీ తీసుకురా" అంది. కథలోని తరువాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో వినండి. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.